తీవ్రమైన థైరాయిడ్ క్యాన్సర్తో ఊపిరాడని స్థితికి చేరుకున్న 51 ఏళ్ల మహిళా రోగికి తాడేపల్లిలోని మెడ్స్టార్ హాస్పిటల్స్ వైద్యులు అత్యంత క్లిష్టమైన ఎక్మో గైడెడ్ ట్రేకియల్ స్టెంటింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వైద్యరంగంలోనే తొలిసారిగా జరిగిన ఈ అరుదైన వైద్య విజయం గురించిన వివరాలను ఆసుపత్రి యాజమాన్యం, వైద్య బృందం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బివి విజయ చైతన్య, ఆసుపత్రి పల్మినరీ మెడిసిన్ హెడ్ డాక్టర్ సాయితేజ్ పావిరాలా మాట్లాడుతూ సదరు మహిళ కొన్ని సంవత్సరాలుగా థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలిపారు. పలు ఆసుపత్రులు తిరిగినా ఎక్కడా పరిష్కారం దొరకని స్థితిలో ఆఖరి ప్రయత్నంగా వారు మెడ్స్టార్ హాస్పిటల్స్ను ఆశ్రయించారని వివరించారు. రోగికి బ్రాంకోస్కోపీ పరీక్ష నిర్వహించగా క్యాన్సర్ గడ్డలు తీవ్రత వల్ల ఆమె శ్వాసనాళం అంతా లోపల బ్లాక్ అయిపోయిందని, గాలి ఆడేందుకు కేవలం సూదిరంధ్రమంత మార్గం మాత్రమే మిగిలి ఉందని వైద్యులు గుర్తించారు. ఏ క్షణమైనా ప్రాణాపాయం సంభవించే ఈ ప్రమాదాన్ని అధిగమించడానికి కార్డియోథరాసిక్ సర్జరీ విభాగం చైర్మన్ డాక్టర్ పివి నరేష్ కుమార్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. సాధారణ వెంటిలేటర్ కూడా పనిచేయని ఆ స్థితిలో రోగికి తక్షణమే కృత్రిమ గుండె ఊపిరితిత్తుల యంత్రం ఎక్మో సపోర్ట్ను ఏర్పాటు చేశారు. ఎక్మో సాయంతో రోగి ప్రాణాలను కాపాడుతూనే ఆమె పరిస్థితి స్థిరపడిన తర్వాత పాత ట్యూబ్ను తొలగించారు. అనంతరం శ్వాసనాళంలోని క్యాన్సర్ అడ్డంకులను తొలగిస్తూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ట్రేకియల్ స్టెంటును విజయవంతంగా అమర్చారు. స్టెంట్ వేయడంతో శ్వాసమార్గం పూర్తిగా తెరుచుకుందని, దీంతో ఆపరేషన్ థియేటర్లోనే రోగిని ఎక్మో సపోర్ట్ నుండి సురక్షితంగా తొలగించగలిగామని వైద్యులు ప్రకటించారు. అత్యాధునిక మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతోనే ఈ అరుదైన విజయం సాధ్యమైందని హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం ఆ రోగి ఎటువంటి అదనపు ఆక్సిజన్, వెంటిలేటర్ సహాయం లేకుండానే సాధారణంగా శ్వాస తీసుకుంటూ, నడుస్తూ మాట్లాడగలుగుతున్నారని వైద్యులు తెలిపారు. ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అనస్థీసియా వైద్యులు డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ ప్రవీణ్, క్రిటికల్ కేర్ టీం సభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డిలను హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రత్యేకంగా అభినందించింది. ఒక 51 ఇయర్స్ ఫీమేల్ థైరాయిడ్ క్యాన్సర్తో వచ్చారు మన దగ్గరికి. ఊపిరాడడానికి, గాలి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఆవిడికి ట్రైకియోస్టమీ అనే చిన్న ట్యూబ్ గొంతులో పెట్టడం జరిగింది. అది తీసేసి ట్రైకియల్ స్టంట్ అనేది అమర్చాలి. సో ఇక్కడున్న కాంప్లికేషన్ ఏంటంటే ఆ ట్యూబ్ తీసేసినప్పుడు ఆ పేషెంట్కి శ్వాస ఆడడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. 95% ఆన్ టేబుల్లే మనకి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అదంతా మనం అవాయిడ్ చేయడానికి కోసం ఏం చేసామంటే పేషెంట్ని ఎక్మో మీద తీసుకున్నాం. అది కూడా కొత్త టెక్నాలజీ వాడి, షార్ట్ సర్క్యూట్ వాడి కొన్ని అవర్స్తో మనం ఆ ఎక్మో మీద మెయింటైన్ చేయగలుగుతాం పేషెంట్ని. సో మనకు ఆ టైం ద్వారా ఆ పేషెంట్ ఎక్మో మీద షిఫ్ట్ చేసుకుని ఇమీడియట్గా మనం ట్రైకియల్ స్టంట్ అనేది పెట్టాం. అంటే శ్వాసనాళానికి ఒక స్టంట్ ఏర్పరిచాం అనమాట. దానివల్ల మనకి ట్రేకియా అనేది, శ్వాసనాళం అనేది పేటెన్సీగా ఉండి ఆవిడ గాలి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మన దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ గాలి తీసుకోవడానికి కష్టంగా ఉంది, మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు ఆవిడ గాలి తీసుకున్నారు, హ్యాపీగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళారు. ఇలాంటి స్టంట్స్ గతంలో అంటే నేను కూడా చేశానండి, కానీ మనకి అక్కడ ఏమవుతుందంటే చిన్న మార్గమైనా కనిపిస్తుంది. కానీ ఈ పేషెంట్లో ఏంటంటే అసలు చిన్న మార్గం అనేది కనిపించట్లేదు. ఈవెన్ 1 mm డిస్టెన్స్ కూడా లేదనమాట మనకి. సో అందుకని ఎక్మో గైడెడ్గా చేసాము. సో ఎక్మో గైడెడ్గా ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట, ఎక్మో గైడెడ్ ట్రాకియల్ స్టంటింగ్. శ్వాస ఇప్పుడు ఒక అరగంట సేపు మనకి ప్రొసీజర్ పడుతుంది. అరగంట సేపు శ్వాస తీసుకోదనమాట. ఆ శ్వాస తీసుకోకపోతే అరగంట సేపు ఎవరికి కూడా ప్రాణం అంటే మనకి గుండె కొట్టుకోవచ్చు, కానీ బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్ళక బ్రెయిన్కి డ్యామేజ్ అంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, మనకి టోటల్గా ఫుల్ స్ట్రోక్ వచ్చినట్టు అయిపోతుంది. సో అది కాకుండా చేయడానికి ఈయన ప్రొసీజర్ ఆల్మోస్ట్ మనకి ఒక అరగంట పట్టింది. ఆ టైంలో ఆమెకి ఏమీ ఆక్సిజను, ఊపిరితిత్తులకి ఏమీ ఆక్సిజన్ వెళ్ళలేదు. మనం ఏం చేసామంటే ఈ మెషిన్ పెట్టడం వల్ల మెషిన్ ద్వారా ఆక్సిజన్ పంపించాం బ్లడ్కి. సో దానివల్ల హార్ట్, బ్రెయిన్ అన్నీ కూడా ప్రొటెక్ట్ అయ్యి మనకి ఏం ప్రాబ్లం లేకుండా సో అంటే ఇనీషియల్గా ఫస్ట్ బ్రతికించడం ఇంపార్టెంట్. సో పేషెంట్ బతికించడం కోసం ట్రైకియల్ స్టంట్ పెట్టాము. నౌ పేషెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో కీమోథెరపీ అండ్ సర్జరీ అని. సో వీ కెన్ ప్రౌడ్లీ సే ఇట్ ఇస్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్మో గైడెడ్ ట్రైకియల్ స్టంటింగ్ అనేది ఫస్ట్ టైం మనకి మెడ్స్టార్ హాస్పిటల్స్లో ఫస్ట్ టైం చేయగలం, సక్సెస్ఫుల్గా చేయగలం. నేను ఇందాక మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మా టీం డాక్టర్ నరేష్ గారికి, డాక్టర్ సాయితేజ్ గారికి, డాక్టర్ రామ్మోహన్ గారికి, డాక్టర్ శ్రీహరి గారికి, ఈ ప్రొసీజర్ అండ్ డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి ఈ ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా చేయగలిగేందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకి సాయితేజ్ గారు చెప్పినట్టుగా ఇది ఎక్మో అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా ఇలా
ప్రయత్నించడం, ఇలాంటి ట్రేకియల్ స్టెంట్ చేసేటప్పుడు పేషెంట్ని బతికించుతూ మనం ఈ ప్రొసీజర్ చేయగలగటం అనేది ఫస్ట్ టైం అండి ఆంధ్రప్రదేశ్లో. దీంట్లో ఇదే సైమల్టేనియస్గా మనం ఇదే ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఏం చేసామంటే మేము సెర్బ్రల్ ఆక్సిమెట్రీ అనే పద్ధతిలో బ్రెయిన్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనే డివైస్తో కూడా చూసుకుంటూ చేసాము. దాంతో ఏంటంటే బ్రెయిన్ డ్యామేజ్ కూడా ఈ ప్రొసీజర్ టైంలో లేదనేది కూడా మాకు క్లారిటీగా అర్థమవుతూ ప్రొసీజర్ టైంలో సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్ కూడా 99% సెక్యూర్ చేసుకుంటూ చేయగలిగాం. అది ఓన్లీ ఎక్మో గైడెడ్ ప్రొసీజర్ మాత్రమే సాధ్యపడిందండి. నాకు చాలా ఆనందంగా ఉందండి. మేము మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ స్థాయి సదుపాయాలు మన అమరావతిలోకి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఈసీపీఆర్ అనే కాన్సెప్ట్ ద్వారా అంబులెన్స్లో కూడా ఎక్మో ఫెసిలిటీ అనేది మనం ముంబైలోనో ఢిల్లీలోనో మాత్రమే ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయండి. అలాంటి హెలికాప్టర్స్లోనో హెలి అంబులెన్స్లో జరిగాయి మన మామూలు అంబులెన్స్ స్థాయికి తీసుకొని రాగలిగాం. దానికోసం మాకు టెక్నీషియన్స్ కూడా మా దగ్గరికి వచ్చిన టెక్నీషియన్కి కూడా నా అభినందనలు అండి. వాళ్ళు పాపం అమెరికా నుంచి ట్రైన్ అయ్యి ఇక్కడికి రావటం అనేది కూడా దీనికి పాసిబిలిటీ చేయగలిగాం. ఈ మెషిన్ తాలూకా కన్సోల్ అంటామండి. దీని మీద మనకి ఏదైతే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటాం, అంటే దీని లోపల మ్యాగ్నెట్ ఉంటుంది. మ్యాగ్నెట్ తాలూకా ఎనర్జీ తోటి రన్ అవుతుంది. దీనికి మనకి 2 కనెక్షన్స్ ఉంటాయి. ఈ 2 కనెక్షన్స్ ఒకటి మనకి హార్ట్ తాలూకా మనకి వీనస్ బ్లడ్ అంటాం, ఏదైతే మనకి బ్లడ్లో ఆక్సిజన్ ఇంప్యూర్ బ్లడ్ ఇందులో వచ్చి ఏదైతే మనకి ఇందులో వచ్చిన తర్వాత ఇంకొక ఆక్సిజనేటర్ అని ఉంటుంది. ఈ ఆక్సిజనేటర్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఈ ఆక్సిజనేటర్లో అదంతా కూడా ఇది ఉంటుందండి, ఇది స్టెరైల్గా ఉంటుంది. ఇది ఆక్సిజనేటర్ అనమాట. దీని నుంచి బ్లడ్ అంతా ప్యూరిఫై అయ్యి పంపు ద్వారా మళ్ళీ హార్ట్కి వెళ్తాం. సో ఇందులో మనం కావాల్సిన ఫ్లోస్ అన్ని అడ్జస్ట్ చేస్తాం. పేషెంట్కి ఇప్పుడు చిన్న పేషెంట్ అయితే తక్కువ ఫ్లోస్ ఉంటాయి, ఒక యావరేజ్గా ఒక 5 లీటర్స్ ఫ్లో ఉంటుంది. పెద్ద పేషెంట్ అయ్యేసరికి కొంచెం 6 లీటర్స్ వరకు వెళ్తుంది. మందికి ఏంటంటే హార్ట్ అనేది సగం సపోర్ట్ కావాలనుకోండి, అంటే ఒకసారి రికవర్ అవుతుండగా మనకి పంపు సగం ఫ్లోస్లో పెట్టి హార్ట్ సగం పంపింగ్ చేస్తుంటాం. అలాగా లంగ్స్ కూడా మనం ఆక్సిజన్ తగ్గించుకుంటాం. ఏదైతే సపోజ్ ఫస్ట్లో ఎప్పుడైతే లంగ్స్ ఫెయిలియర్ ఉంటుందో 100% ఆక్సిజన్ పెడతాం. ఆ తర్వాత నెమ్మదిగా లంగ్స్ రికవర్ అవుతుండగా ఏం చేస్తామంటే ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గించుకుంటాం. నెమ్మదిగా 70%, 80%, 70%, 60% అలా తెచ్చుకుంటే మనిషి తాలూకా ఆక్సిజన్ నెమ్మదిగా వాళ్ళ ఆక్సిజన్ లంగ్స్ రికవర్ అవుతుండగా అప్పుడు అది నెమ్మదిగా అది వీలింగ్ ఆఫ్ అంటాం. ఇది అలాగా ఎక్కువ మిషన్ ఎవరికైనా లంగ్స్ ఇన్ఫెక్షన్ అది అయితే ఒక 15 days 10 days అలాగా అవసరం పడుతుంది. షార్ట్ ఎక్కువ అన్నప్పుడు మనకి గంట సేపు లేకపోతే 2 గంటల సేపు పెట్టాం.